తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. 10 రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్న మాట. ఇక మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనులు పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. మార్వాడి గో బ్యాక్ అంటూ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. ఆమన్గల్ పట్టణంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. ఇక మార్వాడీల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడి వ్యాపారస్తుల తీరుతో తెలంగాణ వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారని, ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని జేఏసీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో మార్వాడీలు గోబ్యాక్ అంటూ వ్యతిరేకంగా సెల్ ఫోన్ దుకాణదారుల నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఇక అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ర్యాలీ నిర్వహించిన వారిని తహసీల్దార్ ముందు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు.